ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథము సంపదను గురించి బోధిస్తూ ఉన్నది. అంటే తరతరాలుగా వచ్చేటువంటి సంపద, జనరేషనల్ వెల్త్. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 13:22 వచనంలో, మంచివాడు పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతులకు ఇవ్వబడును అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. బైబిల్ ఆస్తి సంపద కోసం మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదట ఆ ఆస్తి సంపద ఆత్మీయమైనది, రెండవది భౌతికమైనది. ఫస్ట్ స్పిరిచువల్ వెల్త్, సెకండ్ ఈస్ మెటీరియలిస్టిక్ వెల్త్. బైబిల్ గ్రంథము అనగా దేవుడు ఆత్మీయమైనటువంటి సంపదను గురించి మాట్లాడుతూ దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు స్పిరిచువల్ వెల్త్ని వాగ్దానం చేశాడు, ఆత్మీయమైనటువంటి సంపదను వాగ్దానం చేశాడు. రెండవదిగా మెటీరియలిస్టిక్ వెల్త్, భౌతికమైనటువంటి సంపద. ఆత్మీయమైన సంపద ద్వారానే భౌతిక సంపద వస్తుంది. ఆత్మీయ సంపద మూలం. ఆత్మీయమైనటువంటి సంపద విషయంలో మనం విశ్వాసంగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, భౌతికమైనటువంటి సంపదతో దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. భౌతికమైనటువంటి సంపదలో అబ్రహాముకి దేవుడు కానాను దేశాన్ని, కానాను భూభాగాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేశాడు. మెటీరియలిస్టిక్ వెల్త్ అంటే ఈ మోడర్న్ వరల్డ్లో భూమి, వెండి, బంగారము, స్టాక్స్. అంటే మోడర్న్ వరల్డ్ యొక్క అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉండి శాశ్వతంగా సంపదను కూడబెట్టేటువంటి అసెట్స్ని మెటీరియలిస్టిక్ వెల్త్ అని చెప్తా ఉన్నారు. అయితే దేవుడు ఏ సంపదను సంపాదించుకోమని చెప్పాడంటే ఆత్మీయమైన సంపాదన. ఆత్మీయమైన సంపాదన విషయంలో నమ్మకం ఉన్నప్పుడు దేవుడు భౌతికమైన అవసరాలను ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మంచివాడు, గుడ్ మ్యాన్ అండ్ వైజ్ మ్యాన్, మంచివాడు, తెలివైన వాడు, దేవునికి భయపడేటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు తరతరాలకు ఆలోచన చేస్తారు. దే బిలీవ్స్ ఇన్ డెకేడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆలోచన చేస్తారు వాళ్ళ యొక్క జీవించే జీవితంలో. మంచివాళ్ళు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తారు. మంచివారు దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు. మంచివారు తరతరాల కోసం ఆలోచిస్తారు. మంచివాళ్ళు దేవుని యొక్క జ్ఞానముతో జీవిస్తారు. మొట్టమొదటగా మంచి పేరెంట్స్ ఎలాగ బ్రతుకుతారంటే దేవుని భయంతో, దే లివ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నిజాయితీ, డిసిప్లిన్, క్రమశిక్షణ, నిజాయితీ, దర్శనము, నమ్మకత్వం, విలువలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలు, దేశ విలువలు, శాశ్వతంగా ఉండే విలువల కోసం దేవునికి భయపడే తెలివైనటువంటి తల్లిదండ్రులు బ్రతుకుతారు. ఈ రకమైనటువంటి తల్లిదండ్రులు, మంచి పేరెంట్స్, మంచి వాళ్ళు తన పిల్లలకి ఏమేస్తారంటే దే పాస్
ద ఫియర్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క భయాన్ని వాళ్ళకి ఇస్తారు. దేవుని యొక్క జ్ఞానంతో వాళ్ళని నింపుతారు. వీ కన్సిడర్ నవేడేస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ దట్ క్రియేట్స్ వెల్త్. మంచి తల్లిదండ్రులు దేవుని యొక్క జ్ఞానముతో పిల్లలను పెంచుతారు. మంచి తల్లిదండ్రులు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని తన పిల్లలకి ఇస్తారు. విలువలను వాళ్ళు షేర్ చేస్తారు, పంచుతారు. కుటుంబ విలువలు, సామాజిక విలువలు, దేశభక్తిని నేర్పిస్తారు. వాళ్ళు బైబిల్లో చెప్పిన ప్రకారంగా బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, జ్ఞానం ఉన్నటువంటి తల్లిదండ్రులు, దేవునికి భయపడిన తల్లిదండ్రులు అలాగ బ్రతికినటువంటి మంచి బ్రతుకును పిల్లలకి ఇస్తారు. దే పాస్ గుడ్ లైఫ్ టు ద చిల్డ్రన్స్ టు చిల్డ్రన్. పిల్లలకి ఇస్తారు. పిల్లలకి ఇస్తామంటే ఒక జనరేషన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మంచి బ్రతుకునప్పుడు, విలువైన బ్రతుకునప్పుడు, సమాజము ప్రజలు మెచ్చుకుని గుర్తించుకుని ఒక గొప్ప కార్యం చేసినప్పుడు, చారిత్రక కార్యం చేసినప్పుడు సమాజము మార్పు చెంది, అభివృద్ధి చెంది, సమాజము నేర్చుకునేటువంటి జీవితాన్ని జీవించినప్పుడు, అటువంటి సేవలను అందించినప్పుడు, ఆ సేవలు శాశ్వతంగా నిలిచి ఉన్నప్పుడు, ఆ సేవలు మాదిరికరంగా నిలిచి ఉన్నప్పుడు పిల్లలను వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ మంచి బ్రతుకుని, అటువంటి బ్రతుకునే వాళ్ళు బ్రతుకుతారు. నౌ జనరేషన్ వెల్త్ అంటే ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితము. స్పిరిచువల్ వెల్త్, దేవుని యొక్క భయము, దేవుని యొక్క జ్ఞానము, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము, విలువలు, నిజాయితీతో కూడినటువంటి జీవితము, దర్శనంతో కూడిన జీవితం, విశ్వాసంతో కూడినటువంటి జీవితము, శాశ్వతంగా నిలిచిపోయి చరిత్ర గుర్తించుకుని దేవుడు మహిమ పొందేటట్టు మెచ్చుకున్నటువంటి జీవితాన్ని ఇవ్వటం అనేది కన్సిడర్ యాజ్ ఎ జనరేషనల్ వెల్త్, శాశ్వతంగా ఉండే సంపద. The good parents take good choices and they live the life. Today life is a tomorrow's history. ఈ రోజు జీవించిన జీవితము మంచి నిర్ణయాలతో రేపటి దినానే చరిత్ర అవుతుంది. ఈ చరిత్ర పిల్లలు నేర్చుకుంటారు. ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ జనరేషనల్ వెల్త్. క్రైస్తవ సామ్రాజ్యంలో చూసుకుంటున్నట్లయితే ఎవాంజలిస్ట్ డిఎల్ మూడీ మంచి సేవ చేసి అమెరికా దేశంలో ఒక మంచి బైబిల్ కాలేజీ స్థాపించారు, ఒక మంచి సంఘము స్థాపించారు, మంచి లైబ్రరీ స్థాపించారు. ఆయన చనిపోయారు. ఈనాటికి అనేక వేల మంది ప్రజలు ఆ బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నారు, ఆ చర్చిలో సేవ చేస్తున్నారు, ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు చదివి జ్ఞానం పొందుకుని నేర్చుకుని దేవుని మహిమపరుస్తున్నారు. డిఎల్ మూడీని జ్ఞాపకం చేసుకున్నారు. డిఎల్ మూడీ జీవితం నుంచి అనేక మంది నేర్చుకున్నారు. ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ జనరేషనల్ వెల్త్. భారతదేశంలో ఒక డాక్టర్, రాయవెల్లూరులో ఒక డాక్టరు ఎద్దుల బండి మీద వైద్య పరిచర్య ప్రారంభించి ఆ పేద ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తే ఆ సేవలు చిన్న క్లినిక్గా మారి, చిన్న క్లినిక్ పెద్ద హాస్పిటల్ అవి ఈ రోజున అది సిఎంసి మెడికల్ సెంటరు, మెడికల్ కాలేజీ అవింది. ప్రపంచంలో గుర్తించబడినటువంటి ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజీగా అయింది. ఆ మెడికల్ కాలేజీ ద్వారా, మెడికల్ సెంటర్ ద్వారా
అనేక వేల మంది, లక్షల మంది వైద్యాన్ని, మంచి క్వాలిటీ వైద్యాన్ని అందుకుంటూ, అందులో చదువుకుంటూ డాక్టర్స్గా తయారవుతూ వాళ్ళు సమాజానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నారు. ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ద జనరేషనల్ వెల్త్. ద గుడ్ పేరెంట్స్, గుడ్ మ్యాన్ లీవ్స్ గుడ్ లెగసీ. మంచి తల్లిదండ్రులు, మంచి పేరెంట్స్ పిల్లలకు మంచి చరిత్ర, మంచి జీవితాన్ని, మంచి విశ్వాసాన్ని, మంచి జ్ఞానాన్ని ఇస్తారు, మంచి చరిత్రని ఇస్తారు. అది దేవుని యొక్క చిత్తము. ఆ యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి వరకు ఉంటాయంటే శాశ్వతంగా ఉంటాయి. ఒక తల్లిదండ్రులు చేసినటువంటి మంచి పని 2 తరాల వరకు, పిల్లల వరకు ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క జ్ఞానము. ఈ ఆశీర్వాదము పిల్లలకు ఉండాలి. అలాగే జీవించాలి తల్లిదండ్రులు అనేది దేవుని యొక్క ఉద్దేశము. మన చరిత్రలో చూసినట్లయితే అనేక మంది లివ్డ్ ఏ గుడ్ లైఫ్ అండ్ లెఫ్ట్ ది గ్రేట్ లెగసీ. మంచి జీవితాన్ని జీవించి ఒక మంచి చరిత్రను తరతరాలు నేర్చుకునేటట్లుగా విడిచిపెట్టి ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. అబ్రహాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, హీ లివ్డ్ ఇన్ ఎ టెంట్స్. అబ్రహాము గుడారాల్లో బ్రతికాడు. అతను జీవించినంతకాలం దేవుని యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకుని నిమిత్తము దేవునికి లోబడి అతను జీవించాడు. ఈ వాల్యూడ్ స్పిరిచువల్ విజన్స్ అండ్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మెటీరియలిస్టిక్ గోల్స్ మీన్స్ మెటీరియలిస్టిక్ వెల్త్. భూ సంబంధించినటువంటి ధన ధాన్యాలు కంటే దేవుడిచ్చిన దర్శనము శ్రేష్టమని అతను నమ్మి గుడారాల్లో నివసించి లివ్డ్ ఫర్ గాడ్, జస్టిఫైడ్, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము వాగ్దాన దేశంను స్వతంత్రించిపోయినప్పటికీ తన పిల్లలు జాషువా, కాలేబ్ తరము వారు పాలు తేనెను ప్రవశించు ఈ దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. చరిత్రలో చూసినట్లయితే మార్టిన్ లూథర్ కింగ్ లెఫ్ట్ ఎ గుడ్ లెగసీ. నెల్సన్ మాండేలా లివ్డ్ ఫర్ ఎ గుడ్ లెగసీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లివ్డ్ ఫర్ ఎ గుడ్ లెగసీ. మహాత్మా గాంధీ లివ్డ్ ఫర్ ఎ గుడ్ లెగసీ. మహాత్మా గాంధీ గారిని కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ, మార్టిన్ లూథర్ కింగ్ గారిని కానీ, నెల్సన్ మాండేలా గారిని కానీ ఈరోజు ప్రపంచ దేశాలు చదువుతూ ఉన్నాయి, నేర్చుకుంటున్నాయి. వారి వలన బ్రతుకుతున్నారు, నేర్చుకుంటున్నారు. వ్యవస్థలు కట్టబడ్డాయి, నిర్మించబడ్డాయి. గుడ్ పేరెంట్స్ లీవ్స్ గుడ్ హిస్టరీ. గుడ్ హిస్టరీ దేవుని యొక్క భయభక్తులలో పిల్లల్ని పెంచడం వల్ల మంచి చరిత్ర వస్తుంది. దేవుని యొక్క జ్ఞానంతో పిల్లల్ని పెంచడం వల్ల మంచి చరిత్ర వస్తుంది కుటుంబానికి. మంచి చరిత్ర కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ద గుడ్ మ్యాన్ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు చిల్డ్రన్. జ్ఞానంతో, దర్శనంతో ఆలోచన తీసుకుని, నిర్ణయాలు తీసుకుని జీవిస్తే ఆ దీవెనలు తరతరాలకి ఆ దీవెనలు ఉంటాయనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము. దేవుడు నేర్పించినటువంటి సంపద ఆత్మీయమైనటువంటి జ్ఞానము, ఆత్మీయమైనటువంటి భయభక్తులు కలిగి జీవించటము, ఆత్మీయమైనటువంటి డిసిప్లైన్డ్ లైఫ్, నిజాయితీతో కూడినటువంటి జీవితము, విశ్వాసంతో కూడినటువంటి జీవితము, వాల్యూస్తో కూడినటువంటి జీవితము. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ మెటీరియలిస్టిక్ వెల్త్. గాడ్స్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలది. ఇట్స్ ఎ లివింగ్, జీవం కలది. అది దేవుని యొక్క జ్ఞానము. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము ప్రపంచానికి
వెలుగునిచ్చింది. దేవుని యొక్క జ్ఞానం వల్ల మనమందరం కూడా దీవించబడుతూ ఉన్నాం. ఐ బిలీవ్ దట్ దిస్ వర్డ్ షుడ్ బి ఏ మోడల్ టు ద పేరెంట్స్. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాక్యము ఒక మాదిరిగా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఎవరి వన్ దట్ హర్డ్ దిస్ వర్డ్. ఈ వాక్యమైనటువంటి స్నేహితులను, మిత్రులను అందరిని కూడా దేవుడు దీవించాలని కోరుతూ ఉన్నాను. మరీ ఎక్కువగా దీవెనకరమైనటువంటి వాక్యాన్ని, దేవునికి జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా చెప్పబడినటువంటి వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరు మరీ ఎక్కువగా నేను వీడియో చేయడానికి, ప్రోత్సహించబడడానికి దయచేసి మీరు మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని చిత్తం అయితే మేము ప్రణాళిక చేస్తూ ఉన్నాము. అతి తొందరలోనే ఒక స్టూడియో ఏర్పాటు చేసి ఒక టెలివిజన్ని మేము ప్రారంభించాలని అనుకుంటున్నాము. ప్రార్థించండి. మీరు ఆ టెలివిజన్ ద్వారా, మీడియా ద్వారా మంచి సమాచారాన్ని ప్రజలకు అందించాలని మేము ఆశపడుతూ ఉన్నాము. ప్రార్థించండి, సహకరించండి. God bless you once again. As you know, I am Dr. N. Christopher, Evangelist, Kakinada, Andhra Pradesh. My phone number is 9959812970.